ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జయశీలుడానా యేసయ్య జీవించువాడా, మెస్సయ్య జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. మాకై మరలా రానుంటివా, యేసు మాకై మరలా రానుంటివా, జయశీలుడానా యేసయ్య జీవించువాడా, మెస్సయ్య జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం. మహాగణుడా మీకు స్తోత్రం, మహిమోన్నతుడా మీకు స్తోత్రం, మహోపకారి మీకు స్తోత్రం, మహాఘనతకు కారకుడా మీకు స్తోత్రం, మహిమాన్వితమైనటువంటి నీ కృపను బట్టి మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. దేవాతి దేవుని యొక్క వాక్కు మరి సార్దీసులో ఉన్న సంగపు దూతతో ఇలాగు వ్రాయించుటమే కాకుండా మరి ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, జీవించున్న మనము మృతులమే అని సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే కేవలము నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, నమ్మకం ఉంచాను, దేవుని యందు నాకు ప్రేమ కలదు, ఆయన ప్రేమను నేను అనుభవిస్తున్నాను, ఇది చాలును, నా ప్రేమను ఇతరులకు చూపిస్తున్నాను అనంటే కాదు గాని, దేవుని మాట మరి ప్రేమపూర్వకమైనది, నెరవేర్చేలాగున ఉన్నది కనుక ఆయన ప్రేమను కనబరుస్తూ ఈ భూవిలోకానికి రావడమే కాకుండా సిలువలో మరణము అవుట ద్వారా తన ప్రేమను కనబరిచాడు. అటువంటి క్రియారూపాన్ని దేవుడు ఇక్కడ అడుగుచూ ఉన్నాడు. నేను నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు ఎటువంటి వాడవో నాకు తెలుసు, సంపూర్ణముగా తెలుసు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమనగా నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని మృతుడవే, క్రియలు లేని విశ్వాసము మృతమైనదని మరొకసారి నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన క్రియలను చక్కదిద్దుకొనుడి, జాగ్రత్త పడుడి అని వాక్యం సెలవిస్తుంది కనుక మన క్రియలు విశ్వాసముతో కూడిన క్రియలై మనము జీవించులాగున నిరంతరము, అనగా జీవించినంత కాలము, భూమి మీద ఉన్నంత కాలము, మరలా చనిపోయిన తర్వాత కూడా నీ క్రియలు నీ గురించి సాక్ష్యం ఇస్తాయి కనుక జీవించినప్పుడే మనము మన క్రియలను సరిచేసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికి ఆయన నామాన్ని సన్నుతించి గణపరిచి నిత్య మహిమకు పాత్రులగునట్లు ఆ దేవాతి దీవెనలు కుమ్మరించబడాలి అంటే మొదటగా మన క్రియలను మనం సరిచేసుకోవాలి. దేవుని ఎదుట నిందారహితముగా జీవించే జీవితాలు మనకు దయచేయమని, మన క్రియలను బలపరచుమని, మన క్రియలు విశ్వాస సహితమైనవి ఉండునట్లుగా మన విశ్వాసాన్ని బలపరచుమని యేసునామమున ప్రార్థించి వేడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. విశ్వాసులకు తండ్రి గొప్ప దేవుడా, విశ్వాసమును వరమును మాకిచ్చి మా క్రియలను పరీక్షించువాడా, మా క్రియలను మేము సరిచేసుకుని నీకిష్టమైన బిడ్డలుగా బ్రతికే జీవితాలను అనుగ్రహించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.